పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. ప్రపంచంలోని గ్రంథాలన్నిటిలో అతి ప్రాముఖ్య గ్రంథమైన బైబిల్ గ్రంథ ధ్యానానికి వేద పాఠశాల శ్రోతలకు స్వాగతం. నేటి ప్రసారాల్లో పౌలు పత్రికలను ధ్యానిస్తూ ఉన్నాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ధ్యానాల్ని ఈ తరగతితో ముగించుకోబోతున్నాం. ఈ తరగతిలో పౌలు యొక్క పరలోక దర్శన అనుభవాన్ని గూర్చి కొంత తెలుసుకుందాం. ఇదే విధంగా పౌలు మరికొన్ని అనుభవాల్ని కలిగి ఉన్నాడు. దమస్కు మార్గ అనుభవం, అరేబియా ఎడారి అనుభవం, రాజుల ఎదుట గనుల ఎదుట ప్రభు పేరట నిలువబడిన అనుభవం ఇత్యాది అనుభవాలెన్నో కలిగి ఉంటూ అనుభవం అను మాటకు తన జీవితంలో ఎంతో స్థానాన్ని, అర్థాన్ని పౌలు కలిగి ఉన్నాడు. అసలు అనుభవం అనే పదాన్ని పౌలు జీవితము నుండి వేరుపరచలేం. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. అతిశయించుట నాకు తగదు, కాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతోనే కొనిపోబడినో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేనెరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలను వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేనెరుగను, అది దేవునికే తెలియను. అట్టి వానిని గూర్చి నేను అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనత ఎందుగాక వేరు విధంగా అతిశయింపను. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుతును గనుక అవివేకిని కాకపోదును. గాని నాయందు ఎవరైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందల్లోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవముల్లోనూ సంతోషించుచున్నాను. తన యావత్ జీవితాన్ని మార్చివేసి ప్రభావితం చేసిన పౌలు యొక్క ఆయా అనుభవాల్లో 12వ అధ్యాయములో వ్రాయబడిన ఈ అనుభవం ఎంతో ప్రాముఖ్యమైనది. క్రైస్తవులను చంపించే పనిపై సిరియాకు వెళ్లే దమస్కు మార్గములో తాను పొందిన ప్రభు ప్రత్యక్షతను గూర్చి ఆయా ఘనులు రాజులు ఎదుట పౌలు ప్రకటించినప్పుడు వారతన్ని చంపజూచారు. ఇట్టి అనుభవాల ద్వారానే తప్ప మరో విధంగా పౌలు జీవితాన్ని మనము అధ్యయనం చేయలేం. మన క్రమములో కొరింథీ పత్రికల అధ్యయనం తర్వాత జరిగే గలతీ పత్రిక అధ్యయనాల్లో అరేబియా ఎడారి అనుభవాన్ని గూర్చి తెలుసుకుంటాం. దమస్కు మార్గములో ప్రభుచే దర్శించబడిన అనుభవం తర్వాత అరేబియాకు వెళ్ళకముందు ప్రభు శిష్యులైన
అపోస్తులను కలుసుకొని వారికి తనను తాను క్రీస్తు విశ్వాసిగా లేక ఒక సేవకునిగా కనుపరుచుకొని అటు తరువాత అరేబియాకు వెళ్ళిపోయాడు. దమస్కు మార్గం అనుభవం తర్వాత 14 ఏండ్లకు పౌలు యెరూషలేముకు వెళ్ళి పేతురును ప్రభు సహోదరుడైన యాకోబును కలుసుకున్నాడు. అరేబియాలో ఉన్నప్పుడు పౌలు పునరుత్థానుడైన యేసుక్రీస్తుచే అపోస్తలుడిగా తర్పీదు చేయబడినట్లు గలతీయులకు వ్రాసిన పత్రికలో పౌలు తెలియజేశాడు. ప్రభు పునరుత్థానుడైన తరువాత ఆయన ఎవరికైతే ప్రత్యక్షంగా దర్శనమిచ్చాడో ఆ పేతురును ప్రభు తన స్వంత సహోదరుడైన యాకోబును పౌలు యెరూషలేముకు వెళ్ళి కలుసుకున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయములో తాను అన్యజనులకు అపోస్తలుడిగా ప్రభువుచే నియమితుడైనట్లు పౌలు వ్రాశాడు. ప్రభు బాప్తిసం పొందినప్పటి ఆయన మరణము నుండి తిరిగి లేచి ఆరోహణమయ్యే వరకు 3 సంవత్సరాల కాలం ఎవరైతే ప్రభువుచే ఎన్నుకొనబడి జీవించారో అట్టివారే అపోస్తలులు అనబడతారనే ఆనాటి వారి అభిప్రాయానికి భిన్నంగా పౌలు పునరుత్థాన ప్రభువుచే అపోస్తలుడిగా పిలువబడ్డానని ప్రకటించాడు. దమస్కు మార్గములో స్వయంగా ప్రభువుచే దర్శించబడి రక్షించబడిన పౌలు ఇతర అపోస్తలుల వలనే 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ప్రభువుచే అపోస్తలుడిగా శిక్షణ పొందిన విషయాన్ని కూడా ప్రకటించాడు. ప్రభు ద్వారా పొందిన బోధ నుండియే రోమా, కొరింథీ, గలతీ, ఎఫెసీ మొదలైన పత్రికలన్నిటినీ పౌలు వ్రాశాడు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయములో వివరించబడిన విధంగా తాను పొందిన అద్భుతాలు అన్నిటిలోకెల్లా అతి ప్రాముఖ్యమైన పరలోక దర్శనాన్ని గూర్చి పౌలు తెలియజేస్తూ వచ్చాడు. వివరించజాలని విషయాలు పౌలు ఆ దర్శనములో చూశాడు. వచింపరాని విషయాలు అతడు విన్నాడు. పౌలు శరీరముతో అక్కడికి ఎత్తబడ్డాడో, శరీరము లేకుండా ఆత్మలో ఎత్తబడ్డాడో అనే విషయం కూడా పౌలుకు తెలియదు. పౌలు లుస్త్రలో రాళ్లచే కొట్టబడి ఇంచుమించు చనిపోయి ఉండవచ్చునని పరిస్థితుల్లో పడి ఉన్నప్పుడు అతనికి అనుభవం కలిగింది. అయితే అక్కడ అతడు చూసిన విషయాలు, వినిన విషయాలు చెప్పకూడనివి, వర్ణింపరానివై ఉన్నాయి. క్రీస్తును ద్వేషించేవాడైన పౌలు దమస్కు అనుభవం తర్వాత దేవుని దాసుడిగా, క్రీస్తు స్వార్థికుడిగా మార్పు చెందాడు. పౌలు క్రీస్తు ద్వారా క్రీస్తునందు జీవిస్తూ సంఘానికి గొప్ప ఉపదేశకుడు, రచయిత, గొప్ప సంఘ కాపరి అయి ఉన్నాడు. పౌలు ప్రభువును సేవించడానికి ముందు కూడా ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడిగా, ఒక పరిసయ్యుడిగా, ఆనాటి మహాపండితుల్లో ఒకడై ఉన్నప్పటికీ క్రొత్త నిబంధన సువార్త సత్యముతో నింపబడి అపోస్తలిక పరిచర్య నిమిత్తం సిద్ధపరచడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఈ విధంగా పౌలుకు అరేబియా ఎడారి అనుభవం లేక ప్రభుతో గడిపిన అనుభవం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది పౌలుకు ఎంతో క్రమశిక్షణతో కూడిన కాలమయుంది. పరలోక దర్శనం పొందిన సందర్భంలో పౌలు ఒక కాలు భూమిపై, మరొక కాలు పరలోకములో అన్నట్లుగా తన జీవితమున్నది. ఇట్టి గొప్ప దర్శనాన్ని పొందిన కారణంగానే పౌలు ఈ లోకము నుండి వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండగలిగితే అది నాకు మహాభాగ్యమని ఫిలిప్పీ పత్రికలో తెలియజేశాడు. అయితే తన అవసరం ఎవరైతే కలిగి ఉన్నారో అట్టివారి కోసం భూమిపై జీవించడానికి ఇష్టపడ్డాడు. ఇక ఎఫెసీ పత్రికల్లో కూడా పరలోక దర్శనాన్నే చూపిస్తూ వచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఈ వచనములో పరలోకాన్ని గూర్చి మనకు తెలియజేసేదేమిటంటే, పరలోకమంటే ఎప్పుడో మనము మరణించాక ఎట్టకేలకు చెట్ట చివరికి చేరే స్థలం కాదు. పరలోకమంటే విశ్వాస జీవితములో ప్రాప్తించే ఒక దశ లేక ఒక స్థితి అయి ఉంది. ఈ పరలోకమనే కోణములో ప్రస్తుతం మనము బ్రతుక్కుంటూ ఉన్నప్పుడే జీవించవచ్చు. ఈ విధంగా పౌలు ఎఫెసీయులను ప్రస్తుత దశలోనే పరలోకములో జీవించవచ్చని తెలియజేశాడు. నికోదేముకు ప్రభు జరిగిన సంభాషణలో ప్రభు నూతన జన్మను గూర్చి మాట్లాడుతూ ఉండగా నికోదేముకు అర్థం కాక అది ఎట్లు అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రభు
పరలోకానికి ఎక్కిపోగలవారెవరూ లేరని, అయితే ఆయన ఎల్లవేళల పరలోక స్థితిని అనుభవిస్తూ పరలోకానికి ఎక్కిపోగలవాడై ఉన్నట్టుగా నీకోదేముతో తెలియజేశాడు. ఈ విధంగా పౌలు కూడా పరలోక దర్శనం పొంది పరలోక స్థితిని అనుభవించడాన్ని గూర్చి వివరిస్తూ ఉన్నాడు. కొరింథీ పట్టణం లాంటి చోట్ల నివసిస్తూ ఉన్నప్పటికీ పరలోక స్థితిని అనుభవించండని పౌలు కొరింథీయులను కోరాడు. ఈ విధంగా ప్రతి విశ్వాసి ఒక కాలు పరలోకములో మోపి ఉన్నాడని తెలుసుకోవాలి. పౌలు ఈ భూమి మీద ఉంటూనే ఎల్లవేళలా ఒక కాలు పరలోకములో పెట్టి ఉంచాడు. క్రీస్తు పరిచారకుడు దేవునితో సమాధాన పరచబడిన విశ్వాసిగా సమాధాన పరిచర్యకు పిలువబడిన ప్రకారం లోకములోని ఇతరులకు వ్యతిరేక దిశలో విభిన్నమైన మార్గములో నడవాలి. ఈ విధంగా అవిశ్వాసులతో విశ్వాసికి పొత్తు కుదరదని, వెలుగుకు చీకటితో సంబంధం లేదని, ఈ లోకముతో విశ్వాసులకు నిమిత్తం లేదని పౌలు చెబుతూ వచ్చిన విధంగా వెలుగుకు చీకటికి, క్రీస్తుకు సైతానుకు పొందిక లేని విధంగా విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు అనడానికి వీరిద్దరి మధ్య ఉన్న గొప్ప తేడా ఏమిటంటే, విశ్వాసి యొక్క ఒక కాలు ఎల్లవేళలా పరలోకములో పెట్టి ఉంచుతాడు. అదే ఈ ఇద్దరి మధ్య తేడా ఉంది. ఇట్టి ప్రత్యక్షతలు ఇన్ని విధాలుగా పొందిన పౌలు ఎచ్చిపోకుండు నిమిత్తము యోబు వలనే అతనికి శరీరములో ఒక ముల్లు సైతాను దూతగా అనుమతించబడింది. ఇది దేవుడు పంపలేదు, సైతాను తీసుకొచ్చాడు. అయితే దేవుడు అనుమతించాడు. ఎంత గొప్ప అనుభవాలు, అనేక పరిచర్యలు, ఆధిక్యతలు, తలాంతులు పొంది ఇంచుమించు క్రొత్త నిబంధన యొక్క సగభాగాన్ని వ్రాసిన పౌలు దీనుడిగా చేయబడ్డానికి ఒక ముల్లు అతనికి పంపబడింది. పౌలు స్వస్థతా పరిచర్యను కూడా కలిగి ఉన్నాడు. మృతులు కూడా అతని ప్రార్థనతో లేపబడ్డారు. తాను ఒక ప్రక్క బలహీనుడిగా రోగిగా ఉంటూ కూడా దైవిక స్వస్థతలు జరిగించాడు. తన బాధలను తీసివేయమని ముమ్మారు ప్రార్థించిన ప్రభు, నా కృప నీకు చాలు, నీ బలహీనతను నా శక్తి పరిపూర్ణం చేస్తుందనే వాగ్దానమిచ్చాడు. ప్రపంచ భాషలన్నిటిలో ప్రసారము చేయబడుతున్న వేద పాఠశాల సహజ బోధకుడైన డాక్టర్ డిక్వుడ్ వర్డ్ ఇదే విధంగా తన శరీరములో భయంకరమైన వ్యాధిని ఒక ముల్లుగా కలిగి ఉన్నాడు. కబ్లర్ రాస్ అనే గొప్ప రచయిత్రి తాను వ్రాసిన ఒక పుస్తకములో మరణం, విషాదం, తీవ్రమైన వ్యాధి వంటి విషయాల్ని మనిషి 5 దశలుగా 5 విధాలుగా వ్యవహరిస్తాడు. మొదటి దశ తనకు ఎదురైన, తనకు ప్రాప్తించిన వాస్తవాన్ని తిరస్కరించడం. రెండవ దశ కోపగించడం. మూడవ దశ తీవ్రంగా ఆందోళన చెందడం. నాలుగవ దశ బేరసారాలాడడం. 5వ దశ చిట్ట చివరికి అంగీకరించడం చేస్తాడు. స్లిక్రోసిస్ అనే వ్యాధి ప్రాప్తించినప్పుడు ఆ భక్తుడు మొదటిగా అంగీకరించలేక కోపముతో పిడికిలి గోడకేసి గుద్ది కోపము నుండి ఆందోళన చింతకు చేరుకొని తరువాత ఆ పరిస్థితిని అంగీకరించిన స్థాయికి చేరుకున్నాడు. ఎంతటి భక్తులైనా కోపం, ఆందోళన మొదలైన వాటికి గురి కావడం సహజమే. ఇక దేవుడు తన భక్తుల జీవితాల్లో తన పరిచర్యను వారి బలమైన, శక్తివంతమైన దశల నుండి కాక వారు బలహీనులుగా మార్చబడిన తరువాతనే జరిగిస్తాడు. లేఖనానుసారమైన ఇట్టి పరిచర్య సూత్రాలు ప్రతి సేవకునికి వర్తిస్తాయి. ప్రతి సేవకుడు తన పరిమితులు అన్నిటినీ గుర్తించి దేవునికి విధేయులైనప్పుడే దేవుడు వారి ద్వారా పనిని జరిగిస్తాడు. తన శరీరములో అనుమతించబడిన ముల్లుకు ఫలితమైనట్టి ఒక అంశాన్ని 10వ అధ్యాయములో పౌలు తెలియజేశాడు. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయున్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పరద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి
మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొనిన ఎడల అతడెలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పరద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలెనని యున్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియు నయ్యున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలయందెట్టి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై ఉందుమని అట్లను వాడు తలంచుకొనవలెను. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము. గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకై ఉన్నారు. కొరింథీయులు పౌలును గూర్చి అతని ప్రసంగము కొరగానిదని ఆర్భాటమే తప్ప పెద్దగా ప్రయోజనము లేనిదనే విమర్శలను వ్యక్తపరిచారు. ఇట్టి విమర్శలకు పౌలు తనను గూర్చి తాను గొప్పగా ఎంచుకొనడం గాని ఇతరులతో పోల్చుకొనడం గాని లేదని తెలియజేస్తూ ఇక తనను విమర్శించిన వారు తమ మట్టుకు తాము ఎట్టి అల్పమైన అభిప్రాయాలతో ఆలోచనలతో ఉన్నారో తెలియజేశాడు. కొరింథీయులు తనపై చేసిన ఆరోపణలు లేక విమర్శలు అన్నిటినీ ఎదుర్కొన్న పౌలు పరిచారకుని మార్పు, ఉన్నతమైన ఆత్మీయ స్థితి యొక్క అనుభవాలను గూర్చి మాట్లాడుతూ తీగె ద్రాక్షావల్లితో కలుపబడినప్పుడు ఎట్టి శక్తి గలదై ఉంటుందో ఆ విధంగా తాను శారీరకంగా బలహీనుడు, తీసివేయబడని రోగముతో ఉన్నప్పటికీ తనలోని క్రీస్తు ఐశ్వర్యము ద్వారా తాను కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల ద్వారా దుష్ట శక్తులన్నిటినీ జయించి దేవుని పనిని ఆటంకపరిచే ప్రతి అభ్యంతరాన్ని పడగొట్టగలిగి ఉన్నానని తెలియజేశాడు. ఈ విధంగా తానెదిరించి తిరుగుబాటు చేసే కొరింథీయులపై కూడా తాను కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలనే వినియోగిస్తానని పౌలు తెలియజేస్తూ వచ్చాడు. ఇక్కడ మనకొక సవాలు ఏమిటంటే, ప్రియ సోదరుడా సోదరి, ఇట్టి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను మీరు కలిగి ఉండడంలో జాగ్రత్త కలిగి ఉన్నారా? శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ ప్రార్థన యొక్క శక్తిని అనుభవించడం అభ్యాసంగా కలిగి ఉన్నారా? ఇట్టి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలను గూర్చి పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయములో మనము వివరంగా చదువుతాం. విశ్వాసులకు దేవుడిచ్చే ఈ సర్వాంగ కవచం క్రీస్తు పరిచారకులను ఉన్నతమైన స్థాయికి చేరుస్తుంది. విశ్వాసులు మరియు సేవకులైన వారికి బయట నుండి ఎదురయ్యే ఒత్తిడిని లోపల వారు కలిగి ఉండే ఆత్మ సంబంధమైన వనరులు, ఆధారాల ద్వారా ఎదుర్కొనే ఈ కలయిక పరిచర్య యొక్క పటుత్వం, పరిచారకుని మృదుత్వాలను గూర్చి మనకు తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని పౌలు చాలా విధాలుగా వివరించాడు. విశ్వాసులు, క్రీస్తు పరిచారకులు ఒకరి మధ్య ఒకరికి ఉండవలసిన సంబంధాన్ని గూర్చి కూడా పౌలు కొరింథీయులతో మా హృదయము మీ ఎడల విశాలపరచబడి ఉన్నది గాని మీ అంతఃకరణము సంకుచితమై ఉందని తెలియజేశాడు. ఈ సత్యము మన గృహస్థ జీవితాల్లో, వైవాహిక జీవితాల్లో కూడా అన్వయించుకోదగినదై ఉంది. అయితే పౌలు వారి హృదయాలను విశాలపరుచుకోమని వారికి చెబుతూ లోగడవారు తనకు తెలియజేసిన వారి సమస్యలు మొదలైన వాటి ద్వారా తన హృదయము వారి కోసము ఎంతగా బ్రద్దలయిందో కన్నీటితో తెలియపరిచాడు. ఒక సేవకుడిగా పౌలు తన మృదుత్వాన్ని ఇక్కడ తెలియపరిచాడు. తరువాత హృదయ పరివర్తనం లేదా పశ్చాత్తాపాలను గూర్చి పౌలు మాట్లాడాడు. కొరింథీయుల సమస్యల్లో ఒకటైన శరీర సంబంధమైన అపవిత్రతను గూర్చి మీకు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను. ఇట్టి అపవిత్రతను బట్టి తమ మధ్యలో నుండి
ఒక వ్యక్తిని వారు వెలివేశారు. ఆ వ్యక్తిని పౌలు జ్ఞాపకం చేసి, మీ ద్వారా వానికి కలిగిన ఈ శిక్ష చాలు, ఇక వాణ్ణి క్షమించి మీ మధ్యకు చేర్చుకోండి, లేనట్లయితే వారింకా అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడు అని వాణ్ణి చేర్చుకోమని కొరింథీలను పౌలు అడిగాడు. ఈ సందర్భంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణ నిమిత్తమైన మారుమనసును పుట్టిస్తుంది. మారుమనసు కలిగించే దుఃఖం పశ్చాత్తాపాల ద్వారా అనేకమైన ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇట్టి పశ్చాత్తాపము దేవుని ద్వారా కలిగినదై ఉంటుంది. 2 కొరింథీ పత్రిక 4-5 అధ్యాయాల్లో బాహ్య పురుషుడు అంతరంగ పురుషుని గూర్చిన సత్యాల్ని పౌలు వివరించాడు. ఈ భాగములో పరిచారకుని రూపాంతర స్థితి, పారదర్శకతలతో పాటు పరిచారకుని ఉన్నతమైన స్థితిని కూడా పౌలు తెలియజేస్తూ వచ్చాడు. ఈ భాగాల్లో బాహ్య పురుషుడు అనబడే శరీరం ఒక గుడారం వంటిదిగా తెలియచేయబడింది. ఏదైనా పని నిమిత్తం లేక నీడ కొరకు ఒక గుడారము వేయబడినప్పుడు దానితో పని తీరగానే అది మరిచివేయబడుతుంది. ఈ విధంగా ఒక గుడారము వలనే శరీరము మరిచివేయబడినప్పుడు అంతరంగ పురుషుడైన ఆత్మ క్రీస్తుతో నుండడానికి కొనుపోబడతాడు. ఈ విధంగా క్రీస్తుతో ఆత్మ నిరంతరము వసించడానికి శరీరము అభ్యంతర పరచజాలదు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం క్యాన్సర్ వంటి చికిత్స లేని రోగాలతో బాధపడే వారికి ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ఇట్టి వ్యాధుల ద్వారా మన దేహాలు క్షీణిస్తూ ఉన్నప్పటికీ మన ఆత్మ పరలోక స్థాయికి ఉత్తీర్ణత సాధిస్తుంది. ఎంతో శ్రమ దుఃఖాలతో ఈ బాహ్య పురుషుడు క్షీణించి కృషిస్తున్న మంటి ఘటము గుండా ఆత్మ ఒత్తిడి శ్రమ ఎదుర్కొంటున్న నిరంతరమైన పరలోక స్థాయికి చేర్చబడడానికి అవకాశం కలుగుతుంది. అంతరంగ పురుషుడు అంతకంతకు నూతన పరచబడి నిత్య జీవానికి సిద్ధపరచబడతాడు. మన శరీరమంతా నెమ్మదిగా క్షీణిస్తూ వృద్ధాప్య దశకు చేరుతుందనగా శరీరమనే గుడారము మరువబడుతుంది. వినికిడి తగ్గుతూ దృష్టి మందగిస్తూ శరీరము నొప్పులు ప్రారంభమవుతూ పిల్లలు పెద్దవాళ్ళవుతూ ఉండగా మనసు ఏవేవో కోరుతూ ఆజ్ఞాపిస్తూ ఉంటుంది. గాని వాటిని శరీరము అమలు జరపలేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలను ఎరిగి ఉంటారు గాని ఎవరు ప్రశ్నించరు. సంతోషాలు సరదాల కొరకు డబ్బు వెచ్చించరు. పొదుపు ఉద్యమములో కొనసాగుతారు. పళ్ళు మోకాళ్ళు వదులవుతాయి. మందుల వినియోగం పెరుగుతుంది. జుట్టు రంగు మారుతుంది. ఈ విధంగా అన్ని వైపుల నుండి ప్రకటించుకుంటూనే వృద్ధాప్యం నెమ్మదిగా కాలక్రమాన మనలను ఆవరిస్తుంది. అయితే దేవుని వాక్యములో బాహ్య పురుషుడు క్షీణిస్తూ ఉన్న ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడనే ఆదరణ విశ్వాసికి ఇవ్వబడుతుంది. వృద్ధాప్యము మరణము అనేవి పరలోక ప్రవేశానికి మార్గాలై ఉన్నాయి. పౌలు పొందిన దమస్కు మార్గ అనుభవం, అరేబియా ఎడారి అనుభవం, 3వ ఆకాశపు అనుభవం మొదలైనవి మనము వ్యక్తిగతంగా పొందని కారణాన మనము అట్టి అనుభవాలను అంగీకరించలేం. కాని సదరు అనుభవాల సూత్రాలను మనము అన్వయించుకోవాలి. దేవుడు మన కొరకు నిర్ణయించిన ఏర్పాటు చేసిన ఆయా అనుభవాల గుండా నడిపిస్తాడు. ప్రియ సోదరుడా సోదరి, పౌలు పొందినలాంటి పరలోక అనుభవం, ప్రభుతో గడిపినలాంటి అనుభవం, శరీరములో ఏదైనా ముళ్ళు అనుభవం మీరు కలిగి ఉన్నారా? క్రీస్తు యేసుకు ఫలభరితమైన శిష్యులుగా ఉండాలని కోరినట్టయినా పౌలు వలె సంచలనాత్మకమైన మాదిరి జీవితం కలిగి ఉండాలని కోరినా దేవుని మహిమార్థం ఆయన పంపే అనుభవాలను మీరు తప్పక అనుమతించాలి. అటువంటి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఆమేన్. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి.
నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.